ఏపీలో కోళ్లకు బర్డ్ ఫ్లూ ప్రబలిన నేపథ్యంలో అక్కడి కోళ్లను గుడ్లను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోకి అనుమతించడం లేదు. తెలంగాణలో బర్డ్ ఫ్లూ లేదని అధికారికంగా ప్రకటన చేయడంతో ఏపీ చెక్ పోస్టుల వద్ద కట్టుదిట్టమైన చర్యలు ప్రభుత్వం చేపట్టింది. పౌల్ట్రీ నిర్వహణ ఎలా ఉంది, వెటర్నిటీ వైద్యులు కోళ్ల ఫార్మ్ నిర్వాహకులకు ఎలాంటి సూచనలు చేస్తున్నారనే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఏదైతే ఒక కోళ్ళకు సంబంధించిన వ్యాధి ఉందో ఇది ఇప్పుడు పెను సంచలనంగా మారింది. అయితే మాంసం ప్రియులు అంటే చికెన్పై ఎక్కువ మక్కువ చూపే మాంసం ప్రియులు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఆ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లేదని నిర్ధారించిన క్రమంలో కేవలం ఏపీలో ఈ వ్యాధి ప్రబలింది కాబట్టి ఏపీ నుండి ఏవైనా కోళ్ళు కానీ కోడిగుడ్లు కానీ తెలంగాణలోకి రాకుండా ఏదైతే టోల్ గేట్ వద్ద తనిఖీలు చేసి వాహనాలను వెనక్కి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఏపీలో ఎలాంటి ప్రభావం ఉంది, ప్రధానంగా పశ్చిమ ఈస్ట్ వెస్ట్లో ఉన్న ఈ కోళ్ళ వ్యాధి అంటే మనకు రాయలసీమలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఏదైనా సోకిందా, లేదా ఇక్కడ ఎంతటి ప్రభావం ఉంది, లేదా ఆ వ్యాధి లక్షణాలు ఏంటి, ఒకవేళ అలాంటి వ్యాధి సోకిన కోళ్ళని తిన్నట్లయితే జనాలకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ఆ విషయమై మనకు ఇప్పుడు వెటర్నరీ డాక్టర్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ బర్డ్ ఫ్లూ ఇప్పుడు సంచలనంగా మారింది, ఎక్కడ చూసినా కూడా బర్డ్ ఫ్లూ అంటున్నారు. మధ్య మాంసం ప్రియులు అయితే కొంత ఆందోళన చెందే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే అసలు ఈ వ్యాధి ఎట్లా వస్తుంది అంటారు? రాష్ట్రంలో పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ బర్డ్ ఫ్లూ అనే వ్యాధి వల్ల కోళ్ళు చనిపోతున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. అయితే మన కర్నూలు జిల్లాలో కూడా మనకి వ్యాధి పట్ల సిబ్బందిని అప్రమత్తం చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మన గార్గపురంలో అయితే కోళ్ళ ఫారంలో లేయర్ అంటే గుడ్లు పెట్టే కోళ్ళను ఫారం ఉంది. దాదాపుగా 16,000 చిల్లర కోళ్ళు ఉన్నాయి మనకి ఫారంలో. అయితే ఆ ఫారంలో కూడా ఎటువంటి అబ్నార్మల్ డెత్స్ అంటే ఎక్కువ సంఖ్యలో కోళ్ళు చనిపోవడం లేదు. మరి మేము కూడా ప్రతిరోజు వచ్చి విజిట్ చేసుకొని అక్కడ ఉండే ఫార్మర్స్కి అయితేనేమి, వర్కర్స్కి అయితేనేమి వాళ్ళకి ఈ డిసీజ్ మీద అవగాహన చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ఈ వ్యాధి యొక్క ప్రాముఖ్యత, వ్యాధి యొక్క లక్షణాలు, మరి ఈ వ్యాధి సంభవిస్తే వచ్చే నష్టాలు కూడా వాళ్ళకు వివరించడం జరుగుతుంది. అయితే దాంతోపాటుగా సెక్యూరిటీ మెజర్స్ అంటే మనకు ఈ వ్యాధి ఎక్కువగా వైరస్ వలన వస్తుంది. బర్డ్ ఫ్లూ వ్యాధి, ఈ వ్యాధి మనము ఎక్కువగా వైరస్ వల్ల వస్తుంది. అయితే బయట నుంచి వేరే వ్యక్తులు కానీ వేరే వాహనాలు రాకపోకలు కూడా నిషేధించాలి. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో అయితే మనకు ఈ యాంటీసెప్టిక్ లిక్విడ్స్ ద్వారా మనం హ్యాండ్ వాష్ చేసుకొని మాస్క్ వేసుకొని మనము లోపలికి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యాధి మన ద్వారా కూడా కోళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము కూడా బయోసెక్యూరిటీ మెజర్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మరి తర్వాత కోళ్ళు ఒకవేళ అబ్నార్మల్గా చనిపోతుంటే మాకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే మనకి ఇక్కడ ఎక్కువ సంఖ్యలో కోళ్ళు చనిపోయినప్పుడు మనకి టెస్టుల ద్వారా కన్ఫర్మ్ చేస్తాం. ల్యాబ్కి పంపిస్తే శాంపుల్స్ని టెస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేస్తాం. అయితే మనకి ఇప్పటివరకు అయితే ఎటువంటి అన్యూజువల్ డెత్స్ కానీ లేవు. మరి ఈ వ్యాధి పట్ల కూడా మేము రోజు కూడా పౌల్ట్రీ ఫామ్కి విజిట్ చేసి అక్కడ ఉండే అయితే ఒక్కటి సార్, ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనే వ్యాధి అంటే ఏ రకమైన వైరస్తో వస్తుంది, లేదా వాతావరణ ప్రభావాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఈ సీజన్లో ఎస్పెషల్లీ సమ్మర్లో ఏ వ్యాధులు రావు, ఏ వైరస్ సోకదని అంటున్నారు. బట్ ఇప్పుడు సమ్మర్లో అటాక్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఇంత ఎండలో కూడా ఆ వైరస్ పనిచేస్తూ ఉందా? అంటే ఎలాంటి వైరస్ ప్రభావం ఉంటుంది ఈ బర్డ్ ఫ్లూ, దాని గురించి ఏమన్నా? ఈ వైరస్ ఎక్కువ తక్కువ ఉష్ణోగ్రత ప్రాంతాల్లో ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ వైరస్ ఎండ తీవ్రత పెరిగే కొద్దీ వైరస్ కూడా బలహీనపడినప్పుడు మనకి ఈ వ్యాధి అనేది రాకుండా ఉంటుంది. అయితే ఈ వ్యాధి సంక్రమణ ఒకరి నుంచి ఒకరికి ఉంటుంది. అంటే కోళ్ళ నుంచి మన నుంచి కోళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వ్యాధి పట్ల మనము కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతవరకైనా ఉంది. అయితే ఈ వ్యాధి సోకిన కోళ్ళ గుడ్లు తినొచ్చా, మాంసం తినొచ్చా అని చాలామందికి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మనకి ఈ వ్యాధి మనకు అలర్ట్ జోన్స్ అని కొన్ని నిర్దేశించడం జరిగింది. అలర్ట్ జోన్స్ ప్రాంతంలో ఉండే వాళ్ళు ఎక్కువ తినకపోవడం మంచిది. ఏదైతే కోళ్ళ నుంచి మనుషులకి సోకినట్లయితే
అంటే మనిషిలో లక్షణాలు ఏంటి, అంటే ఎలాంటి లక్షణాలు వస్తాయి, ఎంత ఏ ఏ ఏ విధంగా అనీజీగా అవుతాడు, తదుపరిగా వెంటనే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే మీ సూచన? ఒకవేళ వ్యాధి సోకితే మనకి ఎక్కువగా దగ్గు, ఆయాసము, విరోచనాలు, అలా ఎక్కువ డల్గా ఉండడము, ఫీవర్, జ్వరం వంటి లక్షణాలతో మనిషి ఇబ్బంది పడుతూ ఉంటాడు. కాబట్టి ఈ లక్షణాలు మీకు అనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న వైద్యుని దగ్గర సంప్రదించాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఇప్పుడు మీరు పౌల్ట్రీ చూస్తూ ఉన్నారు, ఒక సూపర్వైజర్గా ఉన్నారు స్వామి. అంటే ఇక్కడ మనకు వెటర్నరీ వైద్యులు ఎలాంటి సూచనలు చేస్తారు? అంటే మీ పరిసరాల్లో మీరు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి మీరు ఇక్కడ పనిచేసే జనాల్లో కూడా వస్తుంటారు. అంటే ప్రికాషన్స్, ముందు జాగ్రత్తలు ఎలాంటివి తీసుకుంటున్నారు? మేము వచ్చేసి డాక్టర్ గారు చెప్పినట్టు ఈ వైరస్ చాలా ప్రభావితం అవుతుందని సార్ డైలీ వచ్చి చెప్పడం జరుగుతుంది. అందుకోసం మేము బయటి వాహనాలను ఎక్కువగా లోపలికి అలౌ చేయడం లేదు. దాని తర్వాత వచ్చేసి ఎవరైనా బయట పర్సన్స్ లోపలికి రావాలనుకుంటే బయటే ఫార్మ్లిన్ అని ఒక లిక్విడ్ ఉంటుంది, దాంతో మొత్తం శుభ్రం చేసుకొని కాళ్ళు చేతులు మొత్తం క్లీన్ చేసుకొని లోపలికి రావాల్సి ఉంటుంది. దాని తర్వాత మా లేబర్స్ కూడా చాలా జాగ్రత్తగా మాస్కులు, గ్లౌజులు వేసుకొని లోపల వర్క్ చేయడం జరుగుతుంది. బయట వ్యక్తులను ఎవరిని అలో చేయడం జరగదు. అంటే ఇప్పటి వరకు ఇక్కడ ఎవరికైనా ఎఫెక్ట్ అయినట్లు ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే సమస్య ఏమి లేదా? ప్రజెంట్ ఇప్పుడు వరకు అయితే ఏం లేదు. సార్ వారు రోజు వచ్చి వెటర్నరీ డాక్టర్ వారు మాకు చాలా హెల్ప్గా ప్రతిరోజు వచ్చి విజిట్ చేయడం కానీ, ఏమైనా కోళ్ళు చనిపోతే దాన్ని పరీక్షించడం కానీ, మోర్టాలిటీ ఏమైనా ఉంటే దాన్ని చెక్ చేయడం కానీ మొత్తం జరుగుతుంది. వాళ్ళు ప్రతిరోజు మాకు వచ్చి ప్రతిదీ దగ్గరుండి మరి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉండి చెప్పి వెళ్తారు నీట్గా. ప్రికాషన్స్ ఏ విధంగా ఉండాలి ఏం కథ. మా లేబర్ వర్క్ అయితే చాలా జాగ్రత్తగా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఇన్ని కోళ్ళు పెట్టినారు, డైలీ ఎగ్స్ అయితే సరఫరా చేస్తూ ఉన్నారు. అంటే రోజుకి ఎన్ని ఎగ్స్ బయటికి పోతున్నాయి? అంటే ఈ బర్డ్ ఫ్లూ వచ్చాక ఏమన్నా ఎగ్స్ క్వాలిటీ తగ్గిందా, లేదా క్వాంటిటీ తగ్గిందా, లేదా అదేవిధంగా సరఫరా చేస్తున్నారు? ఏంటి పరిస్థితి? ప్రజెంట్ అయితే మా వర్క్ అయితే ఏం జరగడం లేదు. ఈ కర్నూలు లోకల్ వరకు మా వర్క్ అయితే ఏం జరగడం లేదు. మా ప్రొడక్షన్లో ఎటువంటి మార్పు లేదు. మేము తగిన చర్యలు తీసుకోవడం మాకైతే ఇప్పుడు అయితే ప్రజెంట్ ఏం జరగడం లేదు. ఎన్ని ఎగ్స్ పోతాయి డైలీ? డైలీ వచ్చేసి 14,500 పోతుంది. యథావిధిగానే ఉంది. ఇప్పుడు వరకు అయితే మా ఫామ్లో ఎటువంటి ఇబ్బంది కలగలేదు. లోకల్ ఎక్కడ సప్లై చేస్తారు? లోకల్ వచ్చేసి గార్గేపురం, కర్నూలు, నందికొట్కూరు. అది అంటే బర్డ్ ఫ్లూ ఏదైతే ప్రబలన నేపథ్యంలో అంటే ఇక్కడ వెటర్నరీ డాక్టర్ రాజశేఖర్ గారు చెప్తా ఉన్నారు. అంటే ప్రికాషన్స్ ముఖ్యము. బర్డ్ ఫ్లూ ఒకవేళ సోకినట్లయితే కోళ్ళ ద్వారా లేదా జంతువుల ద్వారా లేదా పక్షుల ద్వారా మనుషులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. పౌల్ట్రీలో పనిచేసే సిబ్బంది మినిమం ప్రికాషన్స్ పాటిస్తుండాలి. అంటే ముఖానికి మాస్క్ వేసుకోవాలి, అదేవిధంగా చేతికి కెమికల్ అట్లాంటిది వాడుకోవాలి. అదేవిధంగా వస్తున్న వాహనాలు అంటే ఏదైతే ఇక్కడ కోడిగుడ్లు తీసుకెళ్ళడానికి వస్తున్న వాహనాలు వేరే ప్రాంతాల నుంచి వస్తుంటారు కాబట్టి అక్కడ కూడా దానికి స్ప్రే చేసి కొంచెం శుభ్రం చేసి మినిమం జాగ్రత్తలు పాటిస్తే మనుషులకైతే ఎలాంటి ప్రమాదం ఉండదంటున్నారు. బట్ ఏదైతే ఈస్ట్ వెస్ట్లో ప్రబలన ఈ బర్డ్ ఫ్లూ అనేది కర్నూలు వరకు వచ్చేసరికైతే ఇక్కడైతే అలాంటి ప్రమాదం ఏమీ లేదు. బట్ రీటైల్ వ్యాపారులు కూడా అంటే వాళ్ళు తీసుకెళ్ళి అనేక చోట్ల నుంచి తెస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా పలు జాగ్రత్తలు పాటించి అంటే అవేర్నెస్ కోసం ప్రజలకు కూడా కొంత వివరంగా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ అంటే కొంతమంది చికెన్ ప్రియులు ఉన్నారు, కొంతమంది అంటే ఏదో మాంసం ప్రియులు విధి లేని పరిస్థితుల్లో తినాలనుకుంటే ఇది ఖచ్చితంగా హై డిగ్రీ సెల్సియస్లో దీన్ని బాగా హీట్ చేసుకొని ఉడకబెట్టుకొని తింటే ప్రమాదం ఏం లేదంటున్నారు. బట్ ఏదేమైనా కూడా పిల్లలకు ఒకవేళ పెద్దల నుంచి పిల్లలకు సోకే అవకాశం ఉంది. అంటే జలుబు లక్షణాలు కూడా అంటే ఏదైతే వ్యాధి లక్షణాలు జలుబు రావడము, దగ్గడము, గొంతు వాపు ఇట్లాంటివి వస్తుంటాయి కాబట్టి అట్లా కనిపించినట్లనే వెంటనే డాక్టర్ని సంప్రదించి కొంత వైద్యం తీసుకున్నా కూడా వెంటనే మనము క్యూర్ చేసుకోవచ్చు అనే పరిస్థితి చెప్తా ఉన్నారు. బట్ ఓవరాల్గా ఏదైతే తెలంగాణ వాళ్ళు అక్కడ లేదని చెప్పిన పరిస్థితుల్లో ఇక్కడ నుంచి వెహికల్స్ అయితే పోవడం లేదు. టోల్ గేట్ కాడ ఏదైతే వెహికల్స్ని తిరిగి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం అంటే కొన్ని చోట్ల పౌల్ట్రీ యజమానులు భారీగా నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి. అంటే అక్కడ ఏదైతే బర్డ్ ఫ్లూ ప్రబలంగా ఉండడం వల్ల. కాకపోతే మన ప్రాంతంలో అంత ఏదైతే చాలా విపరీతమైన అంటే ఈ బర్డ్ ఫ్లూ యొక్క ప్రభావం అంతగా లేదని చెప్తా ఉన్నారు. బట్ ఏదైనా కూడా పౌల్ట్రీలో పనిచేసే వాళ్ళు కానీ పబ్లిక్ కానీ ఈ కొన్నాళ్ళు కొంత అవేర్నెస్ పాటించి కొంత అంటే చికెన్ కానీ ఈ మాంసానికి కానీ కొంచెం దూరం ఉంటే బెస్ట్ అనే వైద్యులు సూచిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, BR.